మళ్ళీ ఎందుకు ఉంటా ఫోన్ నెంబర్ ఉంటే పోయింది హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చట్టం టీవీకి స్వాగతం. ఈరోజు మనం కామారెడ్డి జిల్లా కోశాధికారి సాయిబాబా సార్ తోటి ఉన్నాము. ఇప్పుడు గత కొద్ది రోజుల క్రితం సార్ బదిలీపై హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా బదిలీ కావడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం కూడా తను కామారెడ్డిలోనే ఉన్నారు. తనతో చర్చిద్దాం. సార్ కామారెడ్డి జిల్లా అనుభవం 4 సంవత్సరాలు ఎలా ఉంది దాని విషయంలో మాట్లాడాలి సార్. హాయ్ సార్, నమస్తే సార్. చెప్పండి సార్. నేను కామారెడ్డి వచ్చి దగ్గర 4.5 సంవత్సరాలు అయిపోయింది. నేను వచ్చినప్పుడు మన పాత బిల్డింగ్లో ఉన్నది మన ఆఫీసు. తర్వాత ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్లోకి వచ్చింది. ఆఫీస్ పరంగా సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ చేయడానికి చాలా ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది. జనరల్ ట్రాన్స్ఫర్స్లో నాకు కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో అకౌంట్స్ ఆఫీసర్గా పోస్టింగ్ రావడం వల్ల నేను సాయంత్రం పోయి రేపు కొత్త ఆఫీస్లో జాయిన్ అవ్వబోతున్నాను సార్. ప్రస్తుతం అయితే మా దగ్గర ఉన్న పెన్షన్లు కానీ మ్యాక్సిమం అన్ని సర్వీసులు బాగా చేసేస్తున్నాం. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ పెన్షన్ విషయంలో చాలా వరకు యూనియన్ తరఫున సహాయం తీసుకొని మా ఆఫీస్ వరకు కోఆర్డినేషన్తో మ్యాక్సిమం 99% క్లియర్ చేశాం. ఇంకా 2% ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ అడ్రస్లు దొరకటం, ఫోన్ నెంబర్ మారటం ఇబ్బందిగా ఉంది. మోస్ట్లీ 2-3 నెలలు అవి కూడా క్లియర్ తీసేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేస్తాం. ఫ్యామిలీ పెన్షన్లు మ్యాక్సిమం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు కూడా పెన్షన్లో డిలే కాకుండా ఎవ్రీ మంత్ వచ్చి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. సార్, మీకు సిబ్బంది సహకారం ఎలా ఉంటే, మరియు అంటే సిబ్బంది కొరత ఉన్నప్పటికీ జిల్లాలో మీరు ఒక జిల్లా కోశాధికారిగా ఎలా బాధ్యత నిర్వహించారు? కోఆర్డినేషన్ చేసుకోవటమే ఇందులో ఉన్నది రహస్యం. అందరితో కలిసి ఉండాలి. లేట్ అవర్స్ అయినా కూర్చొని చేసుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా టోకన్ ఫైల్ ఉంటే కాస్త టైం తీసుకొని దగ్గర నుండి వెతికించి తీసుకోవాలి. ఆ సమయంలోనే మా అందరూ సహాయ సహకారాలు అనేది ఏ ఆఫీసర్ చేయలేరు. అంటే అద్భుతంగా మా అందరి కోఆపరేషన్తోనే ట్రెజరీ ఆఫీసులో పెన్షన్లు కానీ ఎంప్లాయీస్ శాలరీలు ఈకు పేరు పెట్టడం వరకు మా బాధ్యత ఉంటుంది. అంతవరకు మేము సక్సెస్ఫుల్ అయిపోయాము. పేమెంట్స్ అన్ని గవర్నమెంట్ లెవెల్ ఉంటాయి మా పరిధిలో ఉండవాలి. చివరిగా ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు అయితే ఎవరు వస్తున్నారు దాని విషయంలో చెప్పండి. ఎవరు వస్తున్నారు? మరి ప్రస్తుతం అయితే వనపర్తి డిటిఓ గారు ఇక్కడికి రాబోతున్నారు. వనపర్తి డిటిఓ గారు కామారెడ్డి వేసారు. ఆయన గారు రేపు ఛార్జ్ తీసుకుంటారు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఆయన ట్రెజరీ కాబట్టి ఆయన కూడా మన వాళ్ళ కోఆపరేషన్తో ఇలాగనే కొనసాగిస్తారని ఆశిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. స్నేహశైలిగా కామారెడ్డి జిల్లాకు మంచి సేవలు చేసినందుకు, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి కూడా చాలాసార్లు ప్రోగ్రామ్స్ ప్రశంసలు అందారు. అదే ఇప్పుడు ప్రస్తుతం సార్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిట్టు వెంకటరావు సార్ ఆధ్వర్యంలో సార్కి సన్మాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. దీనిపై సార్ అంటే జిల్లాలో మంచి అనుభవం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. డిటిఓగా పనిచేసినటువంటి సాయిబాబు గారు మాకు చక్కని సర్వీస్ అందించడం జరిగింది. మా పెన్షనర్స్కు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వారు నెరవేర్చిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా శాంతంగా ఎన్నడూ ఆయన కోపంకి రాగా నేను చూడలేదు. ఆయన సమాధానం కూడా అట్లనే ఉంటుండే, పని కూడా అట్లే చేసి పెట్టిండు. ఇప్పుడే వారు చెప్పారు ఏది డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ పెన్షనర్స్, స్పౌజ్ కేసెస్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లన్నీ కూడా మా పెన్షనర్స్ను ఒక 3 పంపించి 3 నెలలు అవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్లు సరిచేసి వారికి మేము సహాయ సహకారాలు అందించి మా పెన్షనర్స్ డేట్ ఆఫ్ బర్త్లన్నీ కూడా సక్రమం కావడానికి మేము కూడా వారికి తోడ్పడినామని ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. కెమెరామెన్ శ్రీనుతో చట్టం టీవీ జిల్లా ప్రతినిధి కామారెడ్డి.